హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థంబ్నెయిల్ చూస్తేనే అయింటుంది ఈరోజు ఏ టాపిక్ మాట్లాడుతున్నాము అని. ఫస్ట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ ఈ మంత్లోనే లాంచ్ అవుతుంది. ఒకప్పుడు మనం 2000 mAh, 3000 mAh, 4000 mAh బ్యాటరీ ఫోన్స్ చూసే ఉంటాం. 2020లో అనుకుంటా, ఐ థింక్ శాంసంగ్ ఎం సిరీస్లో బిగ్గెస్ట్ బ్యాటరీ తీసుకొచ్చింది. 6000 mAh బ్యాటరీ ఫోన్. ఐ థింక్ మోడల్ ఈజ్ శాంసంగ్ M30s, M31s, శాంసంగ్ M51. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 2020 తర్వాత 5000 mAh బ్యాటరీ ఫోన్స్ ఎక్కువ చూసాం. ఆఫ్టర్ లాంగ్ పీరియడ్లో ఎక్కువ 5000 mAh ఫోన్స్లో చూసాం. 2023-2024లో ఐక్యూ, వివో, పోకో ఫోన్స్ బ్యాటరీ కెపాసిటీని పెంచి తీసుకొచ్చాయి. 2025లో ఐక్యూ Z10 7300 mAh బ్యాటరీ తీసుకొచ్చింది. మళ్ళీ పోకో F7 7550 mAh బ్యాటరీ ఫోన్ తీసుకొచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఫస్ట్ బిగ్గెస్ట్ బ్యాటరీ 10,000 mAh బ్యాటరీ ఫోన్ తీసుకొస్తుంది. ఆ ఫోన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మరి ఆ ఫోన్ ఏంటి అంటే, రియల్మీ లాంచ్ చేస్తున్న మోడల్ రియల్మీ P4 పవర్. ఈ మోడల్ January 29th లాంచ్ అవుతుంది ఫ్లిప్కార్ట్లో. ఈ ఫోన్లో బిగ్గెస్ట్ ఫీచర్ బ్యాటరీనే కాబట్టి మనం ఫస్ట్ బ్యాటరీ గురించే మాట్లాడుకుందాం. రియల్మీ కూడా ఆల్రెడీ 6000 mAh బ్యాటరీ తీసుకొచ్చింది. ఆ ఫోన్స్ మనం చూసాం. బట్ ఈసారి కొంచెం బిగ్ స్టెప్ తీసుకొని 10,000 mAh బ్యాటరీ ఫోన్ తీసుకొస్తుంది. ఇండియాలో ఫస్ట్ ఫోన్. ఒకప్పుడు మనం ఫోన్కి పవర్ బ్యాంక్ వాడేవాళ్ళం. బట్ ఇప్పుడు ఫోనే పవర్ బ్యాంక్ అయితే అదే మన రియల్మీ నుంచి రాబోతున్న రియల్మీ P4 పవర్. ఎవరైతే ఎక్కువ బ్యాటరీ కావాలనుకుంటున్నారో, ఎక్కువ మొబైల్ హెవీగా యూజ్ చేస్తారో వాళ్ళకి ఇదే బెస్ట్ బ్యాటరీ మొబైల్ ఫోన్ అవుతుంది. నేనైతే ఈ ఫోన్ కోసం చాలా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నా. మీరు కూడా ఈ ఫోన్ కోసం ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈ మొబైల్లో ఫీచర్స్ విషయానికి వస్తే, ఫస్ట్ బ్యాటరీనే బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ కాబట్టి బ్యాటరీ గురించే మాట్లాడుకుందాం. ఈ ఫోన్లో ఆల్రెడీ చెప్పాను, బిగ్గెస్ట్ బ్యాటరీ అంటే 10,000 mAh బ్యాటరీతో రియల్మీ P4 పవర్ లాంచ్ అవుతుంది. 10,000 mAh బ్యాటరీ ఫోనే కదా అని ఫోన్ ఎక్కువ వెయిట్ ఉంటుందని కూడా అనుకోవడానికి ఛాన్స్ లేదు. చాలా స్లిమ్గా తీసుకొస్తున్నారు. మేబీ సిలికాన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు. ఆ 10,000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు కదా, మరి ఛార్జింగ్ పెట్టడానికి చాలా టైం పడుతుంది అనుకోవచ్చు మీరు. బట్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్తో తీసుకొస్తున్నారు. అంటే మీరు 5 minutesలో హాఫ్ డేకి సరిపోయే ఛార్జింగ్ ఎక్కించుకోవచ్చు ఛార్జింగ్. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వస్తే, రియల్మీ P4 పవర్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ని వాడుతున్నారు. ఇది హైపర్ విజన్ AI చిప్ కూడా వాడుతున్నారు. ఇందులో BGMI 90 FPSని హ్యాండిల్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో హైపర్ విజన్ ప్లస్ AI చిప్, స్మూత్ మోషన్, స్టన్నింగ్ క్లారిటీతో ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. 90 FPS BGMI కూడా చాలా స్మూత్గా రన్ చేస్తుంది అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఫీచర్లోకి వస్తే, డిస్ప్లే విషయానికి వస్తే, ఇందులో 6.78 inch 1.5K క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుంది విత్ 144 Hz రిఫ్రెష్ రేట్తో. ఇది 1.07 బిలియన్ కలర్స్కి సపోర్ట్ చేస్తుంది. దీని బ్రైట్నెస్ వచ్చి 6500 nits పీక్ బ్రైట్నెస్. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా HDR వీడియోస్ ప్లే చేస్తుంది. అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, ఇందులో మెయిన్ కెమెరా వచ్చి 50 MP సోనీ IMX 882 సెన్సార్. వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి 8 MP సెన్సార్. ఇందులో సెన్సార్ ఏంటనేది ఇంకా మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ ఫైనల్గా ఇది రియల్మీ UI 7.0తో అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. సో
3 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా కంపెనీ వాళ్ళు ఇస్తామని గ్యారంటీ చేస్తున్నారు. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది మెయిన్లీ బ్యాటరీ ఫోకస్డ్, బ్యాటరీ టార్గెటెడ్గా తీసుకొస్తున్నారు. సో ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వరకు, మీడియం పర్ఫార్మెన్స్ ఓకే. మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది కాబట్టి BGMI 90 fpsలో హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మనం ఫోన్ వస్తే కానీ చూసి చెక్ చేస్తే కానీ చెప్పలేం. నెక్స్ట్ కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది మెయిన్లీ బ్యాటరీ ఫోకస్డ్, బ్యాటరీ టార్గెటెడ్ ఫోన్. సో ఈ ఫోన్ వచ్చాక చెక్ చేసి చూద్దాం దాని పర్ఫార్మెన్స్ కానీ రియల్ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇది ఫ్రెండ్స్, మీరు కానీ రియల్మీ P4 పవర్ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ ఫోన్ కోసం చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.